Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. చాలా సార్లు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నోస్ డిఫార్మ్ వస్తుంది, నోస్కి దెబ్బ తగులుతుంది, నోస్ షేప్ కొంచెం తేడా వస్తుంటుంది, అంటే వంకర పోవటం కానీ డ్యామేజ్ అయిపోవటం వల్ల బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోవటం కానీ ఇలా రకరకాల డ్యామేజెస్ వల్ల నోస్ డిఫార్మ్ అంటే నోస్ షేప్ మారిపోతూ ఉంటుంది, డిఫార్మ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా యాక్సిడెంట్ తర్వాత మనము డిఫార్మ్ అయిన నోసెస్కి ఎలా మేనేజ్ చేయాలి అంటే మనం తర్వాత మళ్ళీ నార్మల్గా చేయొచ్చా నోస్ని, అండ్ ఒకవేళ చేస్తే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇమీడియట్గా చేసేయచ్చా, ఆర్ యాక్సిడెంట్ అయినప్పుడే మనము నోస్ని కరెక్ట్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్ అయినప్పుడు నోస్కి డ్యామేజ్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో ఉంటాయి, అంటే నేసల్ బోన్స్ ఏదైతే ఉంటాయో దానికి అవి ఫ్రాక్చర్ అయిపోతుంటాయి. ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు ఆ ఫ్రాక్చర్ అవుతుంటాయి, ఒక్కొక్కసారి దానిపైన చర్మం కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చర్మము కట్ అయిపోతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఆ నేసల్ బోన్ ఏదైతే ఫ్రాక్చర్స్ ఉన్నాయో అందులో కొన్ని బోన్ పీసెస్ పోతుంటాయి అన్నమాట యాక్సిడెంట్లో. అట్లా ఎస్పెషల్లీ ఓపెన్ ఇంజరీ, ముఖ్యంగా ఓపెన్ ఇంజరీ ఉన్నప్పుడు అవి కొన్ని బోన్స్ కూడా పోతుంటాయి. సో అదే టైంలో మనం రైనోప్లాస్టీ చేయడానికి కుదరదు, ఎందుకంటే రైనోప్లాస్టీ అనేది ఆర్ నోస్ జాబ్ అనేది దాంట్లో మనం రకరకాల కార్టిలేజ్ తీసి పెట్టాల్సి రావచ్చు, లోపల మన స్కెలిటన్ అనేది మోడిఫై చేయాల్సి రావచ్చు. సో ఈ స్కెలిటన్ ఆల్రెడీ డ్యామేజ్డ్ స్కెలిటన్ని మనము నార్మల్ ఎలా అవుతుంది అనేది మనం చెప్పలేము. సో అండ్ స్వెల్లింగ్ ఉంటుంది, ఇమ్మీడియట్గా చేయకపోయినా ఒక 1-2 days డీల్ అయినా స్వెల్లింగ్ అయిపోతుంది. సో దాని షేప్ కూడా డిఫార్మ్ అయిపోయింది. సో ఎప్పుడు యాక్సిడెంట్ తర్వాత ఏదైతే నోస్ డ్యామేజ్ ఉంటుందో దాన్ని రైనోప్లాస్టీ అంటే నోస్ జాబ్ చేసి ప్రీవియస్ షేప్కి ఇమ్మీడియట్గా తేవడానికి ప్రయత్నించకూడదు. సో మనం ఏం చేయాలి, సో అప్పుడు ఇమ్మీడియట్గా ఏదైతే సర్జరీ అంటే నేసల్ బోన్ ఫ్రాక్చర్స్ ఉంటే దాన్ని రెడ్యూస్ చేసి ప్లేస్ చేసి, ఏదైతే కట్ వోన్స్ ఉంటాయో అన్నీ రిపేర్ చేసి, కట్ కార్టిలేజెస్ కానీ టిప్ కానీ అన్నీ ప్రాపర్గా అలైన్మెంట్ చేసుకొని సాధ్యమైనంత వరకు నార్మల్ అలైన్మెంట్ తీసుకొచ్చి అది క్లోజ్ చేసేసేయాలి. సో ఇవన్నీ హీల్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఏదైతే వూండ్స్ ఉంటాయో నేసల్ అంటే నోస్కి సంబంధించిన వూండ్స్ కానీ ఆ బోన్ ఫ్రాక్చర్స్ని రెడ్యూస్ చేసి మనము పట్టీ వేస్తాం, స్ప్లింట్ వేస్తాం. 2 weeks తర్వాత 2 to 3 weeks స్ప్లింట్ ఉంచుతాం అనమాట. ఆ స్ప్లింట్ అది కదలకుండా ఉండి ఆ బోన్స్ హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అది తీసేసిన తర్వాత షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని అలా వదిలేసి అట్లీస్ట్ ఒక 6 months 6 నెలల దాకా దాన్ని మనము డిస్టర్బ్ చేయకూడదు. సో బాడీ దానంతా తాను హీల్ చేసుకుంటుంది, లోపల రీషేప్ చేస్తుంది, ఏదైతే డ్యామేజ్డ్ పార్ట్ ఉంటుందో, స్కిన్ డ్యామేజ్ ఉంటుందో, స్కిన్ కింద ఫ్యాట్ అవన్నీ హీల్ చేసుకుంటుంది. ఇవన్నీ హీల్ అయిన తర్వాత 6 months తర్వాత జనరల్గా మనము వాళ్ళకి రైనోప్లాస్టీ ఆర్ నోస్ జాబ్ చేస్తాం. 6 monthsలో ఏమవుతుందంటే వాపు తగ్గిపోతుంది. సో ఏదైతే డెఫినిషన్ వస్తుందో నోస్కి షేప్ డెఫినిషన్ అది ఒక 6 monthsలో క్లియర్గా వస్తుంది. సో మనకు కూడా తేడాలు ఏమున్నాయి అనేది ఇమ్మీడియట్గా తెలుస్తుంది 6 months తర్వాత. అంటే బోన్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, వెడల్పు పెరిగిందా, తగ్గిందా, ఆర్ ఏదన్నా బోన్ పార్ట్ డ్యామేజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయిందా, అంటే బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోయిందా, ఇవన్నీ మనకి ఒక 6 months అయితే కానీ అర్థం కావు. సో అప్పుడు మనము రైనోప్లాస్టీ ఆర్ నోస్ జాబ్ చేసి కరెక్ట్ ఏదైతే డిఫార్మిటీస్ అంటే ఏదైతే ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఉంటాయో వాటిని కరెక్ట్ చేస్తే రిజల్ట్ అనేది చాలా వరకు నార్మల్ నోస్కి తీసుకురాగలం అన్నమాట.